థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. చెప్తా అన్నిటి గురించి చెప్తా. మీడియాకి, ప్రింట్ మీడియాకి, సోషల్ మీడియాకి అందరికి కూడా వాళ్ళు ఇస్తున్న సపోర్ట్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ లవ్ యూ వాళ్ళకు కూడా. అంటే 1 వీక్ నుంచి మొత్తం కామెడీ ప్రమోషన్స్ చేస్తున్నాం గట్టిగా, సినిమా కామెడీ జానర్ కాబట్టి. బట్ మా అందరికీ లోపల ఒక వాల్కన పరిగెడుతుంది. మా టీం ఒక 15 మంది ఉంటాం. ఫుల్ టెన్స్ అయిపోయినాం, ప్రెజర్ ఉంది, టెన్షన్ ఉంది. లైక్ అంటే సినిమా బాగాలేకపోతే ముందే వదిలేస్తుండే, సినిమా బాగా వచ్చింది కాకపోతే జనాలకు ఎట్లా తీసుకెళ్ళాలని ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. దానికి నిన్న నైట్ ఒక ప్రీమియర్ వేసినాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు నిన్న ప్రీమియర్ చేసిన వాళ్ళు? గట్టిగా అరవండి ఒకసారి. ఎట్లా అనిపించింది సినిమా? హార్ట్ఫుల్గా చెప్పండి. నిన్న మాకు కూడా దాంతోనే ఒక రిలీఫ్ వచ్చింది. యాక్చువల్లీ జనరల్గా ఆర్టిస్టులు అందరూ ఇండస్ట్రీలో కంప్లైంట్ ఇస్తుంటారు, మాకు సపోర్ట్ లేదు, గిపోర్ట్ లేదు అది అంటారు. బట్ నాకు ఆ కంప్లైంట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి విత్ 0 PR ఎంట్రీ ఇచ్చిన. నాకు రవిబాబు గారు, సురేష్ బాబు సార్, దిల్రాజు సార్, హరిశంకర్ అన్న, కొరటాల శివ సార్, వీళ్ళందరూ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రాజెక్ట్స్లో నాకు లీడ్ రోల్ ఇచ్చినారు. బట్ అవి హిట్ కాలేదు యాక్చువల్లీ. బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవరు సపోర్ట్ ఇచ్చినా, నాకు నేను ఎంత సపోర్ట్ ఇచ్చుకున్నా, ఆడియన్స్కి నచ్చే సినిమా తీసేదాకా ఇక్కడ ఎవరికి రికగ్నిషన్ రాదని. అందుకే ఈ సినిమా నేను ఒక 15 monthsలో ఒక 4 ప్రాజెక్ట్స్ చేసిన. ఈ సినిమా మీద 3 years ఉన్నా. ఎందుకంటే ఈసారి కొడితే గట్టికి కొట్టాలని ఫిక్స్ అయిపోయినా. 3 years నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్. ఇంకోటి ఏంటంటే లైక్ ఒక ఆస్పైరింగ్ యాక్టర్గా చెప్తున్నా, అంటే ఇది కొంతమంది ఎవరైనా పొగరు అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. ఒక ఆస్పైరింగ్ యాక్టర్గా నాకు వచ్చిన ఆఫర్లు ఎవరికి వచ్చి ఉండవు. అది బ్లెస్డ్ దానికి. దాంట్లో అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమా ఎందుకున్నా అంటే ఈ సినిమా గట్టి నమ్మకం ఉంది. కొంచెం ఓవర్ బట్ చెప్తున్నా, ఇది నా డీజే టిల్లు, ఇది నా జాతి రత్నాలు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా, సినిమా చూసి తెలుసుకోండి. 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా, చెప్పాలి. ఎందుకంటే అంత కష్టపడ్డప్పుడు చెప్పకపోతే అది బ్లండర్ అవుతుంది. సో ఇదే మాట రేపు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. రేపు ఈవినింగో లేకపోతే ఎల్లుండి పొద్దునో సక్సెస్ మీట్ గ్యారంటీ ఉంటుంది. 100% నవ్విస్తా. నవ్వకపోతే నేను మళ్ళీ యాక్టింగ్ ఎప్పటికీ చెయ్యను. ఇది షోర్, మార్క్ మై వర్డ్స్. అందరికీ చెప్తున్నా. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గురించి ఫస్ట్ చెప్పాలి. సందీప్ అన్న అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటి చెప్పినారు, యూ నెవర్ సీన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పుట్టింగ్ ఏ టీ అని. సేమ్ థింగ్ అన్న, నేను ఒక ప్రొడ్యూసర్ టీ పెట్టడం ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసిన. ఎప్పుడన్నా ఆఫీస్ బాయ్ లేకపోతే యూస్ టు పుట్ టీ అంటే అసలు ఆయనకి లేదు. ఎప్పుడైనా ఆఫీస్ బాయ్ లేకపోతే సేమ్ యాజ్ యూజువల్ అంటే ఒక ఆఫీస్ బాయ్తో కూర్చొని కూడా తింటాడు ఆయన, అంత గ్రౌండ్ టు ఎర్త్. అంటే లైక్ అతను చూసి చాలా నేర్చుకున్నాం, ఫాలో అవుతాం. థ్యాంక్ యూ కృష్ణన్న. అంటే నాకు ఫస్ట్ మీటింగ్లో నేను ఫస్ట్ లుక్, ఫస్ట్ సెకండ్ ఇవ్వగానే అడ్వాన్స్ ఇచ్చిన ఏకైక ప్రొడ్యూసర్. అది నాకు ఎప్పటికి గుర్తుంటుంది. థ్యాంక్ యూ కృష్ణన్న, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్, ఆయన వర్క్ ఏందో రేపు సినిమాలో చూస్తారు 100%. బట్ ఆయన డెడికేషన్ ఏంటంటే లాస్ట్ 3 years నుంచి 3 times ఆయన ఇంటికి వెళ్ళిండు. అవి 3 కూడా రీసెంట్గా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సంవత్సరీకానికి వెళ్ళినాడు 3 times, అంతే. అంతకు మించి ఆయన వేరే దానికి డివేట్ అవ్వలేదు, మొత్తం సినిమా మీద ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ డెడికేషన్ హరీష్. అండ్ మై కో ప్రొడ్యూసర్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసలు సినిమా వీళ్ళ కోసం అన్నా గట్టిగా ఆడాలి, సీరియస్గా చెప్తున్నా. మస్తు మొండి నా కొడుకులు అన్నందుకు సారీ, బట్ గట్టిగా సపోర్ట్. అంటే అసలు వాళ్ళకున్న జీల్, వాళ్ళకున్న ఒక కషి అసలు గ్రేట్, దాన్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి, ఎడిటర్ నిన్న ఒక ఛాలెంజ్ చేసిండు నాతోటి. బ్లాంక్, నిన్న ఇప్పటికి ఒక 100 times సినిమా చూసిండు. నిన్న ఒక మాట చెప్పిండు, అదేంటంటే బ్లాంక్ పేపర్ మీద నా ఆస్తి షూరిటీ పెడతా, సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే అన్నాడు. అలా ఒకసారి చెక్ చేసుకో అంటే నాకు కూడా నమ్మకం ఉంది, జస్ట్ ఒక కిండల్ చేయనికన్నా చెక్ చేసుకో అంటే నువ్వు పెన్ను పేపర్ తెచ్చుకో అన్నట్టు అన్నాడు. సో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ మోటివేషన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి, ఈశ్వర్కి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ సందీప్ అన్న ఒకటి సుమన్ అన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్న థ్యాంక్ యూ, మెంటల్లీ మనకు మస్తు సపోర్ట్ ఇచ్చినారు, థ్యాంక్ యూ సో మచ్. సందీప్ అన్న గురించి చెప్పాలంటే జనరల్గా నాకు అర్జున్ రెడ్డి, అనిమల్,
రెండిట్లో ఏది ఇష్టం అని అంటే నేను కన్ఫ్యూజ్ అవుతా, సీరియస్గా చెప్తున్నా, అంత కనెక్ట్ అయిపోయినా. బట్ అన్నతో జర్నీ చేసినాక అన్న పర్స్పెక్టివ్, అన్న సపోర్టు, అన్న 2 years బ్యాక్ అన్న నాకు పరిచయం లేదు, బట్ 2 years నుంచి అన్నతో జర్నీ చేస్తున్నా. ఫస్ట్ నన్ను అన్న అడిగిన క్వశ్చన్ ఏంది, ఒక ఎడిటర్ రూమ్లో చూసినప్పుడు నువ్వు ఎడిటర్ అని అడిగిండు, కాదని యాక్టర్ అని చెప్పిన. అప్పుడు నాకు పరిచయమైన అన్న కొన్ని రషెస్ చూసినాక దాని తర్వాత అన్న వీళ్ళు బాగా కష్టపడుతున్నారని సపోర్ట్ స్టార్ట్ చేసి, అన్న చెప్తున్నా సీరియస్లీ, మీ సపోర్టు, మీ కేరింగ్, మీ లవ్, ఇవన్నిటి ముందు వేరే ఏవన్నా చిన్నవి అన్న. అసలు చెప్తున్నా కదా, అన్న ఇచ్చిన ఈ సపోర్టు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి ప్రాజెక్ట్స్ చేసి అప్పుడు అన్న గురించి ఇంకా పొగుడుతా. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా చిన్నవాడిని, అన్న చాలామంది పెద్దవాళ్ళు పొగిడేసినారు, నేను పొగిడితే ఆనది అది. ఎదిగినాక పొగుడుతా, రాసి పెట్టుకోండి. అన్నను పొగడానికన్నా ఎదుగుతా. మార్క్ మై వర్డ్స్. సినిమా చూడండి, నేను చెప్తున్నా కదా, అస్సలు నా మాట నేను బాగాలేకపోతే అది చేస్తా ఇది చేస్తాను ఏమన్నాను, ఎందుకంటే నా సినిమా నాకు 100% నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ అన్న, ఫ్యూచర్లాగే మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీరు 2 years జర్నీలో ఇంత, నేను జస్ట్ 2 times కలిసా. ఫస్ట్ టైం